హాయ్ అండి, నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ కృష్ణకాంత్ ని. సో మైగ్రేన్ ఏంటంటే యూజువల్ గా యూనిలేటరల్ అంటాం. అంటే ఒక పక్కన సివియర్ గా 4 గంటలు అంతకన్నా ఎక్కువ ఉండి క్యారెక్టర్ కూడా పల్సటైల్ ఆర్ థ్రాబింగ్ అంటాం. అంటే ఎవరో ఇసిరినట్టుగా కొట్టినట్టుగా ఉండటం, దాంతో పాటు లైట్ కి సౌండ్ కి చికాకుగా ఉండటం, భరించలేకపోవడం, వాంతు వికారం. సో ఇవన్నీ మైగ్రేన్ యొక్క లక్షణాలు. మైగ్రేన్ యొక్క ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అందులో మోస్ట్ కామన్ గా ఏంటంటే స్లీప్ డిప్రైవేషన్, నిద్ర సరిగ్గా లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, చల్ల పదార్థాలు తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, అండ్ మనం తినే ఆహారాల్లో ఎంఎస్జీ కంటెంట్ ఉండే ఫుడ్స్ ఉంటాయి. మోనోసోడియం గ్లూటామేట్ అంటే పర్టికులర్ గా ఈ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, వాటిల్లో ఫ్లేవరింగ్ ఏజెంట్స్, టేస్టింగ్ సాల్ట్ వేసే వాటిల్లో ఇది ఎక్కువగా ఉండటం వలన సో మైగ్రేన్ యొక్క ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అవుతా ఉంటది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. మనం ఏ ఫుడ్ తీసుకుంటే మైగ్రేన్ రాకుండా ఉంటది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ హాట్ మిల్క్ అనేది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు ఎగ్ యోక్ లో మంచిగా ఉంటది, ఎగ్ వైట్ అండ్ యోక్స్ లో మంచిగా దొరుకుతూ ఉంటది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ బ్రేక్ చేసుకోవడానికి మైండ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉండాలి. అండ్ స్లీప్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండి మైగ్రేన్ పేషెంట్స్ లో. అట్లీస్ట్ 6.5-7 hours ప్లెజెంట్ స్లీప్ అన్నది మైగ్రేన్ రాకుండా ఉండటానికి చాలా హెల్ప్ అవుట్ చేస్తుంది.